హలో హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజ్మా రైస్. నేను ఆర్గానిక్ రాజ్మాని తీసుకున్నాను. ఒక బౌల్ రాజ్మాని తీసుకొని దాన్ని 8 అవర్స్ వరకు నానబెట్టి ఉంచాను. కనీసం 8 అవర్స్ వరకన్నా నానాలి. ఇది నానిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ని అంతా మనము తీసేసుకోవాలి. దీనివల్ల విటమిన్స్ ఏమి పోవండి. తర్వాత ఇందులో మనం వాటర్ని మొత్తం తీసిన తర్వాత ఒక కుక్కర్లో ఈ రాజ్మాని వేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకును వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ముక్కలుగా వేసుకుంటే అంత బాగుండదు ఈ కర్రీలో. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అడగంటకుండా కొంచెం వాటర్ని కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే మనం ఒక కావాల్సినంత సాల్టు, పసుపు, కారం మీ ఇష్టానికి తగినట్టు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 టమాటాలను నేను క్యూరీ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోనే గరం మసాలాను కూడా వేసేసాను. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనము కుక్కర్లో ఉన్నటువంటి రాజ్మాను ఈ ప్యాన్లో వేసేసుకుందాము. ఈ కర్రీలో వేసేసుకుందాము. కర్రీలో వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఈ రాజ్మా అనేది ఆరోగ్యాన్ని చాలా మంచిది. హెల్త్కి ప్రోటీన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఇది చాలా మంచిది. ఇందులోనే మనము కొద్దిగా ఇంకా ఫైబర్స్ టేస్ట్ కోసం బటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ విధంగానే బాగా కలిపితే ఈ బటర్ వేయటం వలన టేస్ట్ బాగా వస్తుంది. మూత పెట్టేసి బాగా వేయించాలి. కసూరి మేతిని కూడా కొద్దిగా ఇందులో వేసేసుకున్నాము. తర్వాత కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఆయిల్ ప్రోడక్ట్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసుకోవటమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లో అయితే కొంచెం గ్రేగా చేసుకోవాలి. లైక్ చేయండి. ఫ్యామిలీ స్టార్ కిచెన్. థ్యాంక్ యూ.